నమస్తే. నేను మీ డాక్టర్ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఒక చాలా ప్రధానమైనటువంటి చర్చను ముందుకు తీసుకురాకపోతున్నాను. నిన్న హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాదిగ సమూహానికి లేదా మాదిగ జాతి గత 30 సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్‌ల వర్గీకరణ జరగాలి అనే దాన్ని సమర్థిస్తూ వారికి మద్దతుగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మరియు ప్రజాస్వామిక మేధావుల సదస్సు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివిధ రంగాలలో పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు, ఒక బీసీ సామాజిక నేపథ్యం నుంచి కొంతమంది నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల పంపక ఉద్యమం ఇంకా ఎంతకాలం కొనసాగాలి? ఈ ఉద్యమము చాలా న్యాయమైనది. ఈ ఉద్యమం నుంచి ఆశిస్తున్నటువంటి ఫలితం గూడా చాలా ప్రజాస్వామికమైనది. కాబట్టి మాదిగలుగా ఎంఆర్‌పీఎస్ ఉద్యమ రూపంలో జరుగుతున్నటువంటి దీనికి మా సంపూర్ణ మద్దతు ఉంటది. ఇత్యాది విషయాలను మాట్లాడేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినారు. ఇది చాలా విస్తృతంగా మీడియాలో కూడా చాలా ప్రచారంలోకి కూడా వచ్చింది. ప్రెస్ మీడియాలో కొంత పెద్దగా కవరేజ్ లేదు గానీ ఈ సోషల్ మీడియా యొక్క పుణ్యమా అని చెప్పేసి దాదాపు నిన్న 2 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో ఈ కార్యక్రమం జరిగినట్టు ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఎంఆర్‌పీఎస్ ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన ఆ సభ డాక్టర్ పృథ్వీ గారి ఆధ్వర్యంలో జరిగింది. పృథ్వీ గారు నాకు గూడా ఒక 10 సంవత్సరాలుగా చాలా సుపరిచితుడు, శ్రేయోభిలాషి. మా మధ్య అన్నదమ్ముల అనుబంధం కూడా ఉంది. వారు వాస్తవానికి వరంగల్ వాస్తవ్యులు. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం 2009 నుంచి జరిగిన ఉద్యమంలో కూడా మేము కలిసి సహచరులుగా కూడా పనిచేసినాం. వారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు మనకు ఈ వచ్చినటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. అయితే ఆ సమావేశంలో బీసీలు, బీసీ మేధావులు, ప్రజాస్వామికవాదుల సంఘీభావ సదస్సు లేదా వేదిక అని ఏదేదో టైటిల్ మీద ఆ కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో కొంత ప్రాముఖ్యత కలిగినటువంటి నేపథ్యం ఉన్నవాళ్ళు గూడా పాల్గొన్నారు. ఉదాహరణకు ప్రొఫెసర్ తిరుమలి గారు, ఇనుగొండ తిరుమలి గారు. వారు ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ శాఖలో పనిచేసినారు. వారు ఈ మధ్య కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీని తీసుకొచ్చినటువంటి దాంట్లో వాళ్ళు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. 'అగనెస్ట్ దొర అండ్ నిజాం' అనేటువంటి పుస్తకాన్ని గూడా తీసుకొచ్చి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఒక భిన్నమైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి ఒక గొప్ప మేధావి. వారు పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా జర్నలిజంలో దాదాపు ఒక 40, 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన ప్రొఫెసర్ పిఎల్‌వి గారు గూడా ఉన్నారు. అదే రకంగా కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో చాలా కాలం పనిచేసి, ఈ మధ్య కాలంలోనే రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు గూడా ఉన్నారు. వాస్తవానికి నేను విద్యార్థి దశ నుంచి వారిని దగ్గర నుంచి చూస్తున్నాను. కాకతీయ యూనివర్సిటీలో అనేక ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా అణగారిన సామాజిక వర్గాల నేపథ్యం నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గూడా ఒక సామాజిక న్యాయం కేంద్రంగా సమాజాన్ని పరిశీలిస్తున్నటువంటి అతి కొద్ది మంది మేధావుల్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కూడా చాలా ప్రధానమైనటువంటి వారు. వారితో పాటు ఆ కార్యక్రమంలో సుదీర్ఘ కాలంగా విప్లవ నేపథ్యం నుంచి, మార్క్సిస్టు, మావోయిజం నేపథ్యం నుంచి మార్పును ఆశిస్తూ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి విమలక్క గారు కూడా ఉన్నారు. అంతేగాకుండా వీళ్ళు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. కొంతమంది మిగతా వాళ్ళు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వారు ప్రధానంగా ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి వాళ్ళందరూ గూడా, అందరూ గూడా కొంత అటు ఇటు తేడాతోని ఎంఆర్‌పీఎస్ మాదిగ సమూహము, మాదిగ జాతి 1994 నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు కల్పించబడ్డటువంటి ఎస్సీ రిజర్వేషన్‌లను పునఃపంపిణీ చేయడం అనేటువంటి డిమాండు చాలా ప్రజాస్వామికమైనది. ఆ డిమాండ్ ప్రజాస్వామికమైంది కాబట్టి, ప్రభుత్వాలు గతంలో కొంత ప్రయత్నాలు చేసినాయి. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సాంకేతిక కారణాల రీత్యా కొన్ని సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు వాటి వాటి ఆ అంశం మీద భిన్నమైన అభిప్రాయాలను వెల్లబుచ్చినాయి. చిట్ట చివరికి మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు 2024లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారమైన ఇప్పటికైనా ఎస్సీలకు కేటాయించబడినటువంటి 15% రిజర్వేషన్‌లని ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ జాబితాలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు వాళ్లకు న్యాయం జరిగే విధంగా పంపిణీ జరగాలి అనేటువంటి వాదనను వినిపించినట్టు మనకు అర్థమైతుంది. ఈ వీళ్ళందరితో పాటు ఈ సమావేశంలో విఠల్ గారు అంటే వారు నాకు కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. తెలంగాణ మూవ్‌మెంట్‌లో 2009 అంతకంటే ముందు నుంచి గూడా అప్పుడప్పుడు అడపాదడపా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు కనబడుతుండేవారు. ఉద్యమంలో కొంతకాలం క్రియాశీలకంగా పనిచేసిన మాట వాస్తవం. ఆ తర్వాత సడెన్‌గా మాయమైపోయినారు. సరే ఆ తర్వాత వారెక్కడికెళ్లారు ఏందనేది నాకు పెద్దగా సమాచారం లేదు. విఠల్ గారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా రోజువారీ రాజకీయాల మీద, సామాజిక సమస్యల మీద వారి అభిప్రాయాన్ని రకరకాల సోషల్ మీడియా కేంద్రంగా వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాలతోని అందరూ ఏకీభవించాలని ఏం లేదు. అట్లాగే సమర్థించాలని ఏం లేదు. ఒక భారతీయ పౌరుడిగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను వారు కలిగి ఉన్నారు. వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఈ సంఘీభావ బీసీ మరియు ప్రజాస్వామికవాదుల సంఘీభావ సదస్సులో విఠల్ గారు కూడా పాల్గొన్నారు. వారు పాల్గొని వారికి అవకాశం ఇచ్చినప్పుడు దాదాపు ఒక 10-15 నిమిషాలు మాట్లాడినట్టు మనకు అర్థమైతుంది. వారు మాట్లాడినటువంటి వీడియోని చూస్తే. మిగతా వాళ్ళు విఠల్ వారు మాట్లాడినటువంటి సందర్భము, వారు ప్రస్తావించినటువంటి వాళ్ళు ప్రయోగించినటువంటి పదప్రయోగాల మీద ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి బుద్ధిజీవులు, మేధావులు లేదా మాల జాతిని తను కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పేసి అనేక మంది రకరకాల పద్ధతిలో దాని మీద స్పందిస్తున్నారు. నేను వారు మాట్లాడిన దాని మీద కూడా ఈరోజు కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఓవరాల్‌గా ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు గాని, ఇనుకొండ తిరుమల గారు గాని, మురళీ మనోహర్ గారు గాని, ఈవెన్ ఆ మొత్తం కార్యక్రమానికి ఒక రకంగా ముందుండి నడిపించినటువంటి పృథ్వీ యాదవ్ గారు గాని, విఠల్ గారు గాని, ఇంకా చాలామంది విమలక్క లాంటి వాళ్ళు కూడా మాట్లాడినారు. నాకేమనిపించిందంటే ఓవరాల్‌గా అందరూ మాట్లాడిన దాంట్లో ఒక చిన్నపాటి మానవతావాద దృక్పథం. అయ్యో పాపం! అన్యాయం జరుగుతుంది గదా! మాదిగలకు. వాళ్ళకి న్యాయం జరగాలి గదా! అని ఒక ప్రారంభ దశలో ఉద్యమం నిర్మాణం అయినప్పుడు వచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పద్ధతిలోనే వ్యక్తం చేసుకుంటూ ఎళ్లారు తప్ప, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన సందర్భంగా ఇవాళ పంపకము ముఖ్యంగా సుప్రీం కోర్టు వచ్చిన జడ్జిమెంటు, ఆ తర్వాత వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై మాట్లాడారా? లేదా మొత్తం దేశవ్యాప్తంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని మార్గం వెతికే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడారా? లేదా ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ను 2 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళ వాదన వినిపించారా? అనేది గనుక కొంచెం సూక్ష్మమైన పరిశీలన చేస్తే, వాళ్ళు ఎక్కడుండి ఏ విషయాన్ని ఏ రకంగా ప్రస్తావించదలుచుకున్నారనేది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా పోయారనేటువంటిది అర్థమైతుంది. సరే ఆ విషయం కాసేపు పక్కన పెడితే, ఇవాళ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుండి
జడ్జిమెంట్‌కి రాకముందుకు ఒక వాదన ఉంది. గౌరవ పెద్దలు మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో వారు అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక ప్రధానమైనటువంటి వాదనను ముందుకు తీసుకొస్తున్నారు. వాదన ఏమిటంటే వర్గీకరణ జరగాలని మా వాదన. ఎస్సీలకు కేటాయించబడినటువంటి రిజర్వేషన్‌లను పంపిణీ చేసి వారి వాదన ఏందంటే బలంగా ఎస్సీ జాబితాలో పొందుపరచబడ్డటువంటి 59 సంఖ్యతో కూడుకున్న 59 సంఖ్యలో ఉంటారు. దాదాపు 75, 74, 76 కులాలున్నాయి అందులో. వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ జనాభా దామాషా ప్రకారము కేటాయించబడినటువంటి అవకాశాలు పునఃపంపిణీ జరగాలి అని. అయితే ఈ పునఃపంపిణీ జరగడానికి ప్రధాన అడ్డంకిగా మాలలు, మాల సామాజిక వర్గం నుంచి ఎదిగొచ్చినటువంటి ఎంప్లాయీసు, రాజకీయ నాయకులు, బుద్ధిజీవులు వీళ్ళు అడ్డుపడుతున్నారనేది వారి యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలో కొంత వాస్తవం ఉన్న మాట వాస్తవం. కానీ కొంతమందని ఒకసారి మొత్తం జాతినే ఒకే దగ్గర కూడగట్టి మొత్తం కట్టుకట్టేసి వాటిని అవమానాల పాలు చేస్తున్న సందర్భాలు గూడా ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సరే, ఒక ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు బాధితుడిగా నేను మాట్లాడుతున్నాను అని అన్నప్పుడు అక్కడక్కడ శృతిమించినటువంటి పదజాలం వాడినా కూడా నాలాంటి వాళ్ళం అర్థం చేసుకోగలుగుతాం. కానీ సంఘీభావంగా వచ్చినటువంటి ఈ మేధావులు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భిన్నంగా మాలలు ఉంటున్నారనేటువంటి వాదనను ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు ఆ ఆర్గ్యుమెంట్‌ని తీసుకొచ్చారు? వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్‌ను ఏ రకంగా దేని ఆధారంగా చేస్తున్నారనేది ఎక్కడ గూడా అంటే ఒక భారత రాజ్యాంగం పిఎల్ విశ్వేశ్వరరావు గారు మాత్రము భారత రాజ్యాంగం యొక్క పీఠికలో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావించారు తప్ప, దాని కొనసాగింపుగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి ప్రామాణికంగా ఉన్నటువంటి పీఠికలో చేర్చబడినటువంటి అనేక అంశాల కేంద్రంగా గానీ, లేదా ఎస్సీలకు ప్రాణప్రదంగా వాళ్ళ అస్తిత్వంతో ముడిపడి ఉన్నటువంటి ఆర్టికల్ 341 విషయం కానీ, షెడ్యూల్ కులాల యొక్క అస్తిత్వానికి మరొక ఒక పెద్ద ఇరుసులాగా ఉన్నటువంటి అంశమైన ఆర్టికల్ 17 విషయంలో గానీ, లేదా మొన్న సుప్రీం కోర్టు మొత్తం జడ్జిమెంటు తిరిగినటువంటి ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 విషయంలో గానీ, ఏ రకమైనటువంటి ప్రస్తావన, ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైన లేదా సైద్ధాంతికపరమైనటువంటి ఒక మౌలికమైనటువంటి సూత్రబద్ధమైన చర్చ చేయకుండా, కామన్ పీపుల్ మాట్లాడుకునేటువంటి భాషను మాట్లాడారు తప్ప, వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరిగితే గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి మోడల్ ప్రకారం ఏ, బి, సి, డి అనే పద్ధతిలో జరగాలా? ఒకవేళ ఆ ఫార్ములాను గనుక తెలంగాణకు అప్లై చేస్తే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా ప్రత్యేక పరిస్థితులంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి కులాల యొక్క వాళ్ళ యొక్క జనసంఖ్య రీత్యా కావచ్చు, లేదా భౌగోళికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాలలో కులాల యొక్క విస్తీర్ణము, కులాలకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యము, దాని కేంద్రంగా గత కొంతకాలంగా జరుగుతున్న వారి జీవన విధానము, వాటి కేంద్రంగా దీన్ని చూసినప్పుడు గతంలో ఇవ్వబడ్డటువంటి లేదా సూచించబడినటువంటి ఏబీసీడీలనేది ఇక్కడ వర్తిస్తదా? లేదా? ఒకవేళ వర్తిస్తే దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది? న్యాయసమ్మతంగా ఉంది? ఒకవేళ వర్తించకపోతే ఏదైనా ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను లేదా ప్రత్యామ్నాయ మోడల్‌ని వాళ్ళేమన్నా సజెస్ట్ చేస్తారా అని నాలాంటి వాళ్ళం ఆశిస్తున్నాం. కానీ ఇవన్నీ నేను మాట్లాడినటువంటి ఈ ప్రస్తావన ఎక్కడ లేకుండా, ఒక సగటు అవగాహన లేనటువంటి మనుషులు మాట్లాడే పద్ధతిలోనే వాళ్ళు మాట్లాడినట్టు మనకు ఆ వీడియోల ద్వారా గమనించవచ్చు. వీళ్ళది కాస్త అర్థం జేసుకోవచ్చు. సరే, అక్కడ మాదిగలు భారతదేశ కుల వ్యవస్థలో భాగంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులతో పోల్చుకుంటే ఈవెన్ దళితులలో కూడా ఉన్నటువంటి 59 కులాలల్ల
పోల్చుకుంటే సామాజికంగా మాలల తర్వాత కొంత కింది స్థాయిలో ఉండి, బాధితులుగా ఎక్కువ కాలం బాధపడ్డటువంటి సమూహంకి సంబంధించినటువంటి మీటింగు, దానిలో ఒక సుదీర్ఘ కాలంగా ఉద్యమాన్ని చేపట్టి నడుపుతున్నటువంటి గౌరవ పెద్దలు మందకృష్ణ మాదిగ గారు ఉండడం, వారిని బాగా ఇంప్రెస్ చేయడం కోసము వాళ్ళు తనలాడినట్టే ఉంది తప్ప, ఆ యొక్క సమస్యకు ఒక నూతనమైన పరిష్కార మార్గాన్ని లేదా పాత పరిష్కారము మార్గమే చాలా న్యాయమైంది, ధర్మమైంది. దాన్ని అర్థం చేసుకోవడంలో మాలలు విఫలమైతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందిన మాలల యొక్క ఆధీనంలో తెలంగాణ మాలలుండే. కానీ తెలంగాణకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అస్తిత్వ రీత్యా తెలంగాణలో ఉన్నటువంటి మాలలు ఆంధ్ర మాలలతో కాకుండా భిన్నంగా ఆలోచించాలి. ఆలోచించవలసిన చారిత్రక సందర్భం ఇది అని ఏమన్నా హితబోధ చేస్తారా? లేదా న్యాయంగా మాట్లాడతారా అని ఆశించను నేను. ఇవన్నీ శూన్యంగా కనబడ్డాయక్కడ. ఇది ఒక చర్చయితే, ఇదొక వాదనయితే, ఇదొక ఇంప్రెషనయితే, ఇక మొత్తం పాల్గొన్నటువంటి అందరిలో చాలా అన్యాయంగా, అప్రజాస్వామికంగా, అహేతుకంగా ఒక చిన్న పిల్లోడికి, ఒక ఇంటర్మీడియేట్ పిల్లోడు లేదా అప్పుడే ఇంటర్మీడియేట్ పాసయ్యి హైదరాబాద్ లాంటి పట్టణంలోకొచ్చి కాలేజీలో చేరితే, సడెన్‌గా ఏదైనా మీడియా వాళ్ళొచ్చేసి ఒక మైక్ పెడితే లేపోతే ఒక కెమెరా ముందు పెడితే, నా బొమ్మ టీవీలో వస్తదనో, నా బొమ్మను నేను ఎంత వీలైతే అంత ఎక్కువ కాలం చూసుకోవాలని ఆతృత పడేటువంటి సాధారణ ఒక 16, 17 సంవత్సరాల కలిగినటువంటి విద్యార్థి దశలో ఉన్న మనిషి వ్యవహరించినంత వెకిలితనంతోని ఈ విఠల్ అనేటువంటి మహానుభావుడు మాట్లాడినట్టు నాకు కనబడ్డది. వారు మొత్తము ప్రారంభంలో ప్రారంభ దశలో మాట్లాడినటువంటి 4 ప్రధానమైనటువంటి స్టేట్మెంట్స్ అందరూ గూడా ఖండించదగ్గటువంటియి. యెస్. ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్‌లను, ఆ రిజర్వేషన్‌లు అందుకోవడంలో ఇప్పటికీ అవకాశాలను అందుకోవడంలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు రావాలి. ఇది ప్రజాస్వామికమైనటువంటి వాదన. దాన్ని మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్తే ఎవరికీ ఏమి అభ్యంతరం ఉండదు. ముఖ్యంగా నాలాంటి వాడికి ఏ అభ్యంతరం లేదు. కానీ ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి 15% రిజర్వేషన్‌లను అనుభవించడంలో కేవలం మాలలే మొత్తం వాటన్నిటిని గూడా పొందుతున్నారు అని అనేటువంటి వాదన 94 నుంచి 2014 వరకు మందకృష్ణ లాంటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే దానిలో కొంత సత్యం ఉంది. దానికి కాదనలేని అంశం. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విడగొట్టబడి, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం రీత్యా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలల్లో మాలలు, మాదిగలు, ఇతర సబ్బండ సామాజిక కులాల యొక్క పరిస్థితులు, స్థితిగతుల మీద ఈ మొత్తం ఎవ్వరు గూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు లేరు. నాకు తెలిసి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి సోషలాజికల్ లేదా ఆంథ్రోపాలజికల్, కల్చరల్ స్టడీస్ మీద ఎవ్వరికి గూడా ఓనమాలు కూడా ఉన్న అవగాహనతో మాట్లాడినట్టు నాకు కనపడలే. ముఖ్యంగా ఈ విఠల అనేటువంటి మహానుభావుడు ఏమంటాడంటే, మాలలు అంటే మాలలు అనే పదం వాడకపోయినా, వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? ఆయన డెఫినిషన్ ప్రకారం ఎవరంటే, వర్గీకరణ అనే దాన్ని ఏ వర్గీకరణ? తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై నువ్వు వర్గీకరణ గురించి మాట్లాడుతున్నావా? లేదా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళని రెఫర్ చేస్తున్నావా? లేదా వర్గీకరణ అనేటువంటి సైద్ధాంతిక అంశాన్నే వ్యతిరేకిస్తున్న వ్యక్తులను, సమూహాలను, సంఘాలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ లేకుండా ఒక సమూహాన్ని టార్గెట్ చేసి మాట్లాడినట్టే ఉంది మీ మాటలు. ఏమన్నారు మీరు? ఇక్కడున్నయి క్లియర్‌గా. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అనంటే, విఠల్ గారి ప్రకారము సామాజిక తెలంగాణ ద్రోహులు. సామాజిక తెలంగాణ ద్రోహులట వీళ్ళు. సామాజిక తెలంగాణ ద్రోహులు అంటే మరి దాన్ని మీరు వివరించలే. సామాజిక తెలంగాణ అంటే ఏమిటి? బహుశా మీ మాటలలో నాకు అక్కడక్కడ కొంత
క్లారిటీ లేకపోయినా నాకర్థమైందంటే సామాజిక తెలంగాణ అంటే ఒక నిర్దిష్ట భూభాగంగా గుర్తించబడిన ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు, ఆ నిర్దిష్ట భూభాగంలో ఉండేటువంటి సహజ వనరులను లేదా ఆ నిర్దిష్ట భూభాగాన్ని పరిపాలిస్తున్న రాజ్యం కల్పించేటువంటి సంక్షేమ పథకాలలో అక్కడ నివసించే ప్రజలందరూ వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి వాటాను పొందడము సామాజిక తెలంగాణ అని మీరనుకుంటే, ఇక్కడ మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండి కులాలకు సంబంధించిన హక్కులు మరి మాలలు ఎక్కడైనా దోసుకు తిన్నారా? మాలలు అన్యాయంగా ఎక్కడైనా ఎవరి మీద దాడులు చేస్తున్నారా? మాలల చేతిలో ఎన్ని వేల, ఎన్ని లక్షల ఎకరాల భూములున్నాయి? మాలలుగా ఉన్నటువంటి జాతి ఆధీనంలో ఎన్ని ప్రభుత్వ సంస్థలున్నాయి? ఎన్ని ప్రైవేట్ సంస్థలొచ్చినాయి? స్థిరాస్తులు ఎంత ఉంది? చరాచర ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? విద్యా, ఉద్యోగ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు గాని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గాని, ఈ మాల సామాజిక వర్గం యొక్క జనాభా ఎంత? దానికి న్యాయంగా రావాల్సినటువంటి వాటా వచ్చిందా? వస్తే మీరేమన్నా స్టడీ చేసినారా? పోనీ జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ప్రకారము ఉమ్మడి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న తెలంగాణలో మాలల యొక్క వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఎంతుంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ 11 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా అది ఎస్సీ కార్పొరేషన్ నుంచి పొందినటువంటి ఫలితాలు కావచ్చు, లేదా దళిత బంధు రూపంలో వచ్చినటువంటి సంక్షేమ పథకం కావచ్చు, సప్లాన్‌లో భాగంగా వచ్చినటువంటి పథకాలలో వచ్చినటువంటి లబ్ధి విషయంలో కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన దగ్గర కావచ్చు, జిల్లాల వారీగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 375 ప్రకారము కల్పించబడ్డటువంటి గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 ఎంప్లాయ్‌మెంట్ విషయంలో గావచ్చు, ఎక్కడైనా మాలలు వాళ్ళ సంఖ్యకు మించి ఒక 5% 10% లేకపోతే 20% తీసుకున్నట్టు మీ దగ్గర ఏమన్నా లెక్కలున్నాయా? సామాజిక తెలంగాణ ద్రోహులు అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ప్రయోగించే ముందుకు అది చాలా పెద్ద ఆరోపణ. నువ్వు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నావు విఠల్ భాయ్? ఎవరి మీద ఆరోపణ చేస్తున్నావు? సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నీ నేపథ్యం కంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి నువ్వు ప్రస్తావిస్తున్నావా? తరతరాలుగా అంటరానితనానికి గురైపోయి, ఆత్మగౌరవ ప్రతీకని ఎగరవేసి ఇప్పుడిప్పుడే ఆత్మగౌరవంగా బతుకుతున్న మాలలను గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని, ఒక విఘ్నుడిగా నీ మాట విధానం గూడా అంతే ప్రజాస్వామికంగా ఉండాలె. అలా గాకుండా మైక్ ఉంది గదా! కెమెరా ఉంది గదా! అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, నువ్వు సభ్య సమాజంలో సామాజిక నేరం చేసిన వాడిగా నిలబడుతున్నావు. జాగ్రత్త. ఇంకొక పదం మీరేమన్నారు? వర్గీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరు అంటే, సామాజిక న్యాయాన్ని దోసుక తినే స్మగ్లర్స్. సామాజిక న్యాయాన్ని దోసుక తినే స్మగ్లర్స్. స్మగ్లర్ అనే దానికి నీకు డెఫినిషన్ తెలుసా? స్మగ్లర్, స్మగ్లింగ్ అనే దానికి డెఫినిషన్ ఏమిటి? స్మగ్లింగ్ అనే దాన్ని డిఫైన్ చేయకుండానే, వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాలలు స్మగ్లర్స్ అనంటే, ఏం స్మగ్లింగ్ జేషిండ్రు? ఆస్తి రూపంలో జేషిండ్రా? ఆస్తి రూపంలో జేస్తే భూమి రూపంలో జేషిండ్రా? సంపద రూపంలో జేషిండ్రా? మొత్తం సమాజం సృష్టించినటువంటి పరిశ్రమల సంపదను దోసుక తింటున్నారా? పంటలను దోసుక తింటున్నారా? నీకు మా జాతి మీద నీకు అసలు ఏమాత్రం గూడా నయా పైసా అవగాహన గూడా లేదు. స్మగ్లర్ కాదు బాస్. సంపద సృష్టించడంలో ముందున్నటువంటి జాతి మాల జాతి. ఆర్థిక సంపదను సృష్టించడంలో ఈ దేశంలో ఎవడైనా ముందున్నాడంటే మాదిగలే. మాదిగలకు ఎక్కడ తీసుకుపోకుండా శ్రమజీవులు ఎట్టి చేసిన జీవులు ఇవన్నీ. మట్టి నుంచి తెల్లని బువ్వను తీయడంలో శ్రమజీవులు పాత్రలో అద్వితీయమైన పాత్ర పోషించిన వాళ్ళు మాలలు. ఒక మాల నీరటి, ఒక మాల నీరటి లేకుండా వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో ఊహించడము చాలా చాలా కష్టమైన పని. ఇయాల భారతదేశం సృష్టించినటువంటి కోట్లాది, లక్షలాది సంపద సృష్టిలో శ్రమజీవుల పాత్ర ఉంది. ఆ శ్రమజీవులలో ముందు భాగంలో ఉండేది మాలలు.
హౌ డేర్ యూ టు సే దట్ మాలాస్ ఆర్ స్మగ్లర్స్? మైండ్ యువర్ లాంగ్వేజ్ బ్రదర్. ఇంకో పదం ఎక్కడ వాడినావు? ఇంకోటేమన్నావు నువ్వు? రాజ్యాంగ వ్యతిరేక శక్తులా? మైండుంది మాట్లాడుతున్నావా నువ్వు? రాజ్యాంగానికి చిన్న, చిన్న ఆవగించంత ముప్పొచ్చినా గూడా దాన్ని భుజానేసుకొని ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఈ దేశంలో దళితులు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి వాడు ఎంత పెద్ద శక్తి అయినా, అది కాంగ్రెస్ అయినా, అది బీజేపీ అయినా, అది కమ్యూనిస్టులైనా, పార్టీలు కాకుండా యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే పేరు మీద కావచ్చు, లేకపోతే మండల్ కమిషన్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే ఒక డొంకతిరుగుడు సంఘాలు పెట్టి అగ్రకులాల యూత్, అగ్రకుల మేధావులు, అగ్రకుల చేతుల్లో ఉన్న పార్టీలు ప్రశ్నిస్తున్నప్పుడు, దొంగ ఉద్యమాలు నిర్మిస్తున్నప్పుడు ప్రాణాలను ప్రణంగా పెట్టి కొట్లాడిన వాళ్ళు మాలలు. నీకు 27% రిజర్వేషన్ తీసుకురావడంలో ముందు భాగాన కొట్లాడింది ఎవరు? దళితులము. మా సోదరులు మాదిగలు, మేము సమానంగా కొట్లాడినాం. నేను సమాజంలో కనీసం విఠల్ అనేటోడు ఒకడు ఉన్నాడు అని సమాజం గుర్తించడానికి, నువ్వు ఎదగడానికి ఈ సమాజం నీ వెనకాల ఉంది. ఆ సమాజంలో మేమున్నాం. గుర్తుపెట్టుకో. రాజ్యాంగ వ్యతిరేక శక్తులా మాలలు? రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలని ప్రయత్నం చేస్తున్న శక్తులు ఎవరో నీకు బాగా తెలుసు. వాళ్ళకి సంబంధించిన విషయంలో ధైర్యంగా మాట్లాడలేరు మీరెవరు కూడా. అంతెందుకండి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో అనేక కొంత మంచి, కొంత చెడు ఉంది. ఆ మంచిని స్వాగతిస్తున్నామని చెప్తున్నాం. ఆ మంచి ఏమిటంటే, నువ్వు చదివినవో లేదో నేను చెప్తే, నేను 560 పేజీల పైన ఉంది ఆ తీర్పు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రేపటి నుంచైనా చదువు దాన్ని. చదివి కొంచెం అర్థం చేసుకో. ఏముంది ఆ తీర్పులో? భారతదేశంలో ప్రతి పౌరుడికి పౌరసత్వం అనేది, పౌరసత్వం అంటేనే ఆ దేశానికి సంబంధించిన, ఆ దేశం యొక్క మట్టితో సంబంధం ఎక్కడొస్తుంది తెలుసా? పౌరుడికి పౌరసత్వంతో వస్తుంది. ఈ దేశంలో షెడ్యూల్ కులాల యొక్క పౌరసత్వాన్ని నిర్దేశించిన, గుర్తించిన 2 ప్రధానమైనటువంటి ప్రతిపాదికలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఒకటి ఆర్టికల్ 17, ఇంకొకటి ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 లేకుండా భారతదేశంలో ఉండేటువంటి కోట్లాది మంది దళితుల యొక్క పౌరసత్వానికి గుర్తింపే లేదు. మొన్న వచ్చిన ఆగస్టు 1 తారీఖు నాడు 2024లో వచ్చినటువంటి తీర్పులో ఆ మౌలికమైన అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది చాలా ప్రమాదకరం అని అంటున్నాం. ఆర్టికల్ 340 ప్రకారం కనుక ఉషా మేరన్ కమిషన్ రిపోర్ట్ చదివినవా నువ్వు విఠల్ భాయ్? ఉషా మేరన్ కమిషన్ రిపోర్ట్ చదివినవా? చదువు జరా దయచేసి. ఆమె ప్రతిపాదించినటువంటి అనేక విషయాలు ప్రస్తావించింది. పెద్దలు కృష్ణన్న లాంటి వాళ్ళు కూడా ఆయనకి ఎన్నిసార్లు చెప్పిన, చాలాసార్లు మాట్లాడి ఇప్పుడు ఆయన గురించి. ఆయనకు అవసరమైన వరకే పీక్తారు అల్లకెళ్ళి. అది కాదన్న, దయచేసి సమగ్రంగా చర్చించాల. ఉషా మేరన్ కమిషను రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆమె చెప్పింది ఏంటంటే, ఆర్టికల్ 341 ప్రకారము ఈ వర్గీకరణకు శాశ్వతమైన, శాస్త్రీయమైన పరిష్కార మార్గాన్ని ఎతకాలే అని సుప్రీంకోర్టు 2004లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆధారభూతంగా ఉన్నటువంటి ఆర్టికల్ 341 అనేది దళిత జాతికి ఒక గుండెకాయ లాంటిది. దాన్ని సవరించండి అని అన్నదాన్ని. ఆమె సూచించిన అనేక విషయాలు ప్రస్తావించారు వారు. విద్యా ఉద్యోగ రంగాలలో కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కొంతమేరకు మాదిగలు, ఆంధ్ర ప్రాంతంలో మాలలు అభివృద్ధి చెందడంలో ముందు భాగంలో ఉన్నారని చెప్పింది ఆమె. ఈ విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. సరే, వాళ్ళు ప్రస్తావించకపోవడానికి ఒక అర్థం ఉంది. నువ్వు చదివితే కదా, నువ్వు చదివితే దాని మీద ఒక సరైన విశ్లేషణ చేయగలుగుతావు. నువ్వు చదవలే. ఆమె స్పష్టంగా ఏమన్నదనంటే,
ఈ వర్గీకరణ అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండు. వర్గీకరణ అంటే ఏమిటి? నువ్వే అన్నావు గదా! నువ్వు మాట్లాడుతూ మొట్టమొదట ప్రారంభం చేసినప్పుడు ఏమన్నావు నువ్వు? మా తాతకి ముగ్గురు కొడుకులుంటే, 30 ఎకరాలుంటే, మా నాన్న, మా పెద్దనాన్న, మా చిన్నాన్నలు 10, 10 ఎకరాలు పంచుకోవాలి. అది చాలా సహజ న్యాయ సూత్రం అన్నావు. అదే వర్గీకరణ అంటే అదే. మాలాంటి వాళ్ళం కూడా మా జాతిలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, మేము దాన్ని అది సరైనదని సమర్థిస్తూ వస్తున్నాం. మరి ఆమె ఏమన్నదనంటే, ఆర్టికల్ 341 క్లాజ్ 1, క్లాజ్ 2 ప్రకారము గుర్తించడము, గుర్తించబడిన వాటిని తొలగించే అధికారము ఇప్పటివరకు క్లాజ్ 1, క్లాజ్ 2 ప్రకారం ఉంది. అయితే వాళ్ళ వాళ్ళ గుర్తింపనేది ఒక పౌరసత్వానికి సంబంధించిన గుర్తింపు. ఆ గుర్తింపుకు సంబంధించి ఒక క్లాజ్‌ని గనుక చేర్చి, పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేసి, అవసరం అనుకుంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి దళిత కులాల్లో ఈ వైవిధ్యం అన్ని రాష్ట్రాలలో ఉంది కాబట్టి, రాజకీయ ప్రయోజనాల దృష్టికి పోకుండా, సామాజిక న్యాయ కేంద్రంగా దీన్ని వర్గీకరించేటువంటి ఒక బహుళార్థక ప్రణాళికను రచించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు అన్నది. లేదా ఆర్టికల్ 341ను సవరించి క్లాజ్ 3ని చేర్చి, ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌కి అనుగుణంగా గూడా పార్లమెంట్ చేయవచ్చు గదా! సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో మాకున్న అభ్యంతరం అదే. ఓ గుండెకాయ లాంటి 341 ఆర్టికల్‌ని అధికరణను ప్రస్తావించకుండా ఆర్టికల్ 15, 16 ప్రకారము వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంలోనే రాజకీయం ఉందనేది మా విశ్వాసం, మా నమ్మకం. మాకు భయం గూడా ఉంది. ఈ విషయంలో చాలా విస్తృతమైన చర్చ చేస్తున్నాం. దాన్ని అంగీకరించడానికి లేదా దాన్ని మీద చర్చ పెట్టడానికి కూడా ధైర్యం లేదు మేధావులకు. సరే వాళ్ళకంటే లేదు, వాళ్ళు ఒక ఆతృతలో ఉన్నారు. 30 సంవత్సరాలుగా వాళ్ళు నమ్ముతున్న విశ్వాసాల మీద వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు. వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. నీకేం అధికారం ఉంది? ఏం అధ్యయనం చేసినట్టు మాట్లాడుతున్నావు సోదరా? ఆర్టికల్ 341 చదివినావా నువ్వు? సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు? దాని వెనకాల రాజకీయాలున్నాయి. మరి వాటి గురించి మాట్లాడరా? బాబాసాహెబ్ అంబేద్కరు భారత రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు, ముసాయిదా నిర్మాణం చేస్తున్నప్పుడు ఆర్టికల్ 300 ఏ, 300 బి అనే ప్రస్తావన 1949 సెప్టెంబర్ 15 నాడు చర్చ జరిగింది. అందులో ఏమని ప్రస్తావించారు? ఆయన భయపడ్డటువంటి భయం ఏమిటి? 70, 80 సంవత్సరాల తర్వాత ఆ భయాన్ని నిజం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ బీజేపీ అధికారంలో ఉండవచ్చు. రేపు కాంగ్రెస్ రావచ్చు. 2 ఒకటే. కొంచెం అటు ఇటు తేడాతోనున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ఆదివాసుల విషయంలో, దళితుల విషయంలో, అణగారిన ప్రజల విషయంలో సమానత్వాన్ని వాళ్ళు మనసా, వాచ వాళ్ళు వెల్కమ్ చేయరు. ఎంత వీలైతే అంత వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి హెటెరోజీనియస్‌ని వాడుకొని గొడవలు పెట్టించి, వీళ్ళని ఒక శక్తిగా ఎదగకుండా కాపాడుకుంటారు వాళ్ళు. అందులో నువ్వు భాగమా? కాబట్టి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అనేటువంటి పదం వాడుతున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా వాడాలి? దళితేతర మేధావులుగా దయచేసి సంధి చేయండి. సమిధ వేయకూడదు. నిప్పు మీద ఉప్పేస్తే ఏమైతది బ్రదర్? చిట్లి మీద పడుతుందది. మీరేమనుకుంటారంటే మేము పెద్ద ప్రజాస్వామికవాదులం అనే పోజులు కొడుతూ, మీరు చేస్తున్నటువంటి పనేంటి తెలుసా? సరైన అధ్యయనం లేదు. సరైనటువంటి దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సమస్యలేమైనా ఉన్నాయా? వాటిని ఎట్లా పరిష్కరించారు? పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు? ఏమైనా అధ్యయనాలున్నాయా మీ దగ్గర? తెల్లారి లేస్తే ఆంధ్రజ్యోతో, ఈనాడో లేకపోతే హిందూ పేపర్ చదివి, ఒక మ్యానుఫ్యాక్చర్డ్ న్యూస్‌ను మీరు చదివి దాన్ని మళ్ళీ వామిటింగ్ చేస్తున్నారు. మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దేర్ ఈస్ నథింగ్ ఎ సీరియస్ స్టడీ. అందుకని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో పెద్ద అభ్యంతరకరమైన విషయం నువ్వు ప్రస్తావించింది ఏంటి తెలుసా? మాలలు ప్రజాస్వామిక వ్యతిరేక మాఫియా. మాఫియా అనే పదం ఎంత అభ్యంతరకరమైనది. మాఫియా అంటే అర్థం ఏంటి? స్మగ్లర్‌లు అంటే అర్థం తెలుసా నీకు? ఆ అర్థం తెలవదు. మాఫియా అనే పదం వాడినావు. మాఫియా అంటే ఏం చేశారు? అన్యాయంగా, అక్రమంగా వచ్చేసి దాడులు చేస్తున్నారా? దాడులు చేసి సంపదను దోసుకు తింటున్నారా? పంటలను దోసుకు తింటున్నారా?
ఆస్తులనేమన్నా అక్రమంగా ఆక్రమించినారా? మాఫియా అని అంటున్నాం. మాఫియా అంటే ఏంది? ప్రజాస్వామ్య వ్యతిరేక. అరే బాబు! ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి ఏమన్నా కాస్తో కూస్తో గౌరవం ఉందనంటే, మళ్ళీ అణగారిన సామాజిక వర్గాలే దాన్ని కాపాడుతున్నాయి. నువ్వు ఏ ఉద్యమాన్ని తీసుకో సోదరా, నిజాములు పరిపాలించినప్పటి నుంచి రా. కొంచెం చరిత్రను చదువు. పెద్దాయన ఇనుకొండ తిరుమల మీరు గూడా ఉన్నారు సభలో. మీ పుస్తకాలను చదివి జ్ఞానం నేర్చుకుంటున్నాం మేము. మీరు రాసిన పుస్తకాలు చదివి, మీ సాహిత్యం ద్వారా మేము ప్రభావితం అయిన వాళ్ళం. నిజాం కాలంలో ఒక రాజరిక వ్యవస్థను గూడా ప్రజాస్వామిక మార్గం పట్టించిందెవరు? ఓ భాగ్యరెడ్డి వర్మ గాదా? ఒక అరిగె రామస్వామి గాదా? ఒక బిఎస్ వెంకట్రావు గాదా? ఒక శ్యామ్ సుందర్ గదా? ఒక పిఆర్ వెంకటస్వామి గదా? ఓ ఈశ్వర్ బాయి గాదా? ఓ సదాలక్ష్మి గాదా? ఓ టీవీ నారాయణ గదా? గీవులు గదా? ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ సమాజానికి పరిచయం చేసింది మాలల్ బ్రదర్. కొంచెం జాగ్రత్త మాట్లాడేటప్పుడు. కొంచెం వెనక ముందు చూడు. ప్రజాస్వామ్యక వ్యతిరేక మాఫియా. ఇగో ఇట్లా ఉంది నీ పదజాలం. ఇది చాలా అభ్యంతరకరమైనది సోదరా. మా మాలల్లో ఉన్నటువంటి ఇంకా చాలా ఓపికగా ఇంత విమర్శ వస్తున్నా, ఇంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా, ఇప్పటికీ చాలా సంయమనంతో ఉంటున్నాం. సంయమనంతో ఉండడంలో ఒక జ్ఞానపరమైనటువంటి విచక్షణను పాటిస్తున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు గుర్తించినా గుర్తించకపోయినా, ఇప్పటికీ మాల జాతిలో, మాల సమాజం నుంచి ఎదిగొచ్చినటువంటి మాలాంటి వాళ్ళము, మా ప్రజలను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. యెస్! భారతదేశంలో ఈ వర్గీకరణ జరగదో కానీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో తప్పకుండా జరుగుతది. జరగాలని కోరుకుంటున్నాం. అయితే మాలాంటి వాళ్ళము సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని మొదటగా గుర్తించమని వేడుకుంటున్నాం. కృష్ణన్న లాంటి వాళ్ళకి నా విజ్ఞప్తి ఏందనంటే, అనా వర్గీకరణ జరగాలని అంటున్నారు గదా మీరు. తెలంగాణలో ఎట్లా జరగాలో చెప్పండి దయచేసి. తెలంగాణలో మీరు 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ జరగాలంటున్నారా? ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ రాకముందు మీరు మాట్లాడిన వీడియోలన్నీ మీరు చూడండన్నా ఒకసారి. మీరేమడిగారు? జస్టిస్ రామచంద్ర కమిషను కోర్ట్ ముందు వీగిపోతే, న్యాయం గావాలని మళ్ళీ అడిగితే జస్టిస్ ఉ ఉషా మేనన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది గదా! ఉషా మేనన్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉషా మేనన్ కమిషన్ ప్రకారం మళ్ళీ వర్గీకరణ చేయమని గదా! మొన్నటిదాకా మీరు ఉద్యమాన్ని నిర్మించింది. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌కి అనుగుణంగా ఏ రకంగా చేయాలో చెప్పండి దయచేసి. 2011 ప్రకారం మరి పంపకాలు చేస్తారా? మీరు దానికి విల్లింగ్ ఉన్నారా? ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో దళితులకు సంబంధించిన జనగణన జరగాలి గదా! ప్రతి 10 సంవత్సరాలకు పురోగతిని అంచనా గట్టాలి గదా! ఈ 10 సంవత్సరాల్లో ఎవరు ఎదిగారు? ఎవరు కిందున్నారు? ఎవరు పైకొచ్చినారు? ఎవరి జనాభా ఎంత పెరిగింది? ఎవరు సామాజికంగా, ఆర్థికంగా ఏ సమూహాలు ఎదిగినాయి? దాని శాతం ఎంత? లెక్కలు తీస్తే కదా అన్న తెలిసేది. మరెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతలేరు మీరు? వర్గీకరణకు మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధితోని వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు, అన్నారు. మరిక జనగణన చేయించవచ్చు గదా! మరెందుకు చేస్తలేరు వాళ్ళు? 2011 ప్రకారం గనక చేస్తే మేము బాగానే ఉంటాం. అటు మాదిగలకు ఎంతో కొంత లాభం జరుగుతది. ఇటు మాలలకు కూడా కొంత నష్టం జరిగినా లాభం జరుగుతది. మధ్యలో ఎవరికి నష్టం జరుగుతదంటే, ఈ మాల, మాదిగలు కాకుండా ఉన్నటువంటి జనాభా సంఖ్య తక్కువ ఉన్న కులాలకు అన్యాయం జరుగుతది. మరి మనం అన్యాయం చేసుకుంటూ పోదామా? మా ప్రతిపాదన పెడుతున్నాం. వర్గీకరణ జరగాలి. వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలంటున్నాం.
మేమే గాదు. మీరు బాగా ప్రచారం చేస్తున్న సుప్రీం కోర్ట్ తీర్పులో గూడా దాని కేంద్రంగా పోదాం. ఏమన్నారు? జనాభా కాదు ఇక్కడ ప్రాతిపదిక. న్యాయంగా అయితే జనాభా కాదు, ఈక్విటీ, సమానత్వాన్ని సాధించడానికి అసమానమైనటువంటి పద్ధతులను అనుసరించి సమానత్వం వైపు ప్రయాణం చేయాలని చెప్తది ఈక్విటీ అనే సూత్రం. మొన్న ప్రస్తావించిన జస్టిస్ చంద్రచూడ్ గారు ప్రస్తావించిన జడ్జిమెంట్‌లో గూడా అడిక్వసీ, ఇనడిక్వసీ, రిప్రజెంటేషన్ ఆఫ్ అడిక్వసీ, ఇనడిక్వసీ అనే పదాన్ని వాడినారు వాళ్ళు. అంటే ఏమిటి? ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి విద్యా, ఉద్యోగ రంగాల్లో గావచ్చు, సంక్షేమ పథకాల్లో గావచ్చు, ఈ 59 సంఖ్యలుగా ఉన్నటువంటి 74, 76 కులాలు వాళ్ళ యొక్క సామాజిక స్థితి ఏమిటి? వాళ్ళ ఆర్థిక స్థితి ఏమిటి? వాళ్ళ ప్రాతినిధ్య స్థితి ఏమిటి? లెక్కలు కట్టమని అన్నది. లెక్కలను తీయడం కోసమే గదా! డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏసింది. వాళ్ళు పని జేస్తున్నారు గదా! ఆ లెక్కలు రానియండి కాస్త. వచ్చిన తర్వాత మరి ఇప్పుడు విఠల్ లాంటి మహానుభావుడు మరి ఎక్కడ నిలబడి మాట్లాడతాడు. మళ్ళీ ముక్కు మీద, నోరు మీద చేసుకొని, నోరు మీద కాలు నేలేసుకొని మళ్ళీ నాది తప్పైందని చెప్తావా బ్రదర్? కాలము సత్యమే మాట్లాడుతదే. లెక్కలొస్తే ఆగండి. మేము స్పష్టంగా ఒక డిమాండ్ పెట్టగలుగుతున్నాం ఈ సమాజం ముందు. దళితేతర మేధావులారా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంపద పంపిణీలో ఎవరెక్కడ ఉన్నారో తేలాలని మేము కోరుకుంటున్నాం. మాది తప్పా చెప్పండి. మాలో అడుగుతున్నదేంటిది? ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సాధించిన పురోగతిలో లేకపోతే తిరోగమనమో, పురోగమనమో జరిగితే మొత్తం 59 కులాలు, 70 కులాలు ఎక్కడున్నాయో తేలాలి గదా! సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌కి అనుగుణంగానే రేపు వర్గీకరణ జరగాలి. యెస్. మాకు ఒకే ఒక అభ్యంతరం ఉంది ఆ జడ్జిమెంట్ మీద. ఆర్టికల్ 341ను కనుమరుగు చేసింది ఆ జడ్జిమెంటు. దానిలో రాజకీయ కుట్ర ఉందని అంటూనే సూత్రబద్ధంగా వర్గీకరణకు సమర్థిస్తున్నామని మొన్ననే ఒక 15 రోజుల క్రితమే ఒక దాదాపు 120 మంది చదువుకొని ఎదిగొచ్చి వివిధ స్థాయిలలో స్థిరపడ్డ వాళ్ళం అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇంత స్పష్టంగా ఉంది. నేను కాదనట్లేదు. ఈ సమూహంలోనే, ఈ మాలల్లోనే కొంతమంది రాజకీయ నాయకులు లేదంటే వర్గీకరణ విషయంలో ఒక గట్టి వాదన చేస్తున్నారు. మేము దానికి వ్యతిరేకం అంటున్నారు. వాళ్ళు వ్యతిరేకం అంటున్నారు గానీ, ఏ ప్రాతిపదిక మీద వ్యతిరేకం అంటున్నారో చెప్పలేకపోతున్నారు. లక్షల మందిని కూడగట్టినంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. సత్యం సత్యమే. విఠల్ గారు మాట్లాడినటువంటి పద్ధతి అది ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటిది. నేను మీకు ఒక సలహా చేయదలుచుకున్నాను. మాట్లాడండి తప్పేం లేదు. బుద్ధిజీవులుగా, ఆలోచనాపరులుగా సమాజంలో ఒక న్యాయమైనటువంటి ప్రతిపాదన వస్తున్నప్పుడు మనం మాట్లాడాలి, స్పందించాలి. బట్ మన స్పందన, మన మాట విధానము అన్యాయంగా ఉన్నవాడు లేదా అన్యాయాన్ని సమర్థిస్తున్నవాడు గూడా వాడు గూడా ఆలోచించి నీ వైపు వచ్చే విధంగా మాట్లాడు. సంధి చెయ్యి. ఒక డిప్లొమసీ చెయ్యి. మూర్ఖంగా మాట్లాడొద్దు. నువ్వు సంధి జేయడం కోసం వచ్చినావా? లేకపోతే విభజన పెంచడం కోసం వచ్చినావా? ఆల్రెడీ విభజన పెరిగి పెద్దదైపోయి అగాధంలాగా మొత్తం గ్రామాల దాకా చివరి దాకా ఎళ్ళిపోయిందది. దాన్ని పూడ్చడం ఎట్లా అనేది భవిష్యత్ తరం ఆలోచిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది మేము సహించదలుచుకోలేదు. పృథ్వన్న ఉన్నాడు. దానికి నాయకత్వం వహించినాడు. దాని అధ్యక్షులుగా ఉన్నారు. మరి మీకేమైందన్న? కొద్దిగా చదువుకున్నోడివి నువ్వు. కొద్దిగా సామాజిక స్పృహ ఉన్నవాడివి. రాజకీయ చైతన్యం ఉన్నవాడివి. సంఘీభావం పెట్టడం తప్పు కాదు. ఎస్ఆర్ శంకరన్ గారు రాసినటువంటి ఆహ్, అభిప్రాయం చూసినారా? ఆయన దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితమే వార్తాపత్రికలో 3 రోజులు కంటిన్యూగా తన అభిప్రాయం రాసినాడు. అది చదవండి దయచేసి ఒకసారి. బాలగోపాల్ సాహిత్యాన్ని చదవండి. ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు ఇప్పుడు ఏం మాట్లాడుతుండో వినండి జర. మేము బీసీ మేధావులం అని అంటున్నారు కదా మీరు. ఐలయ్య సార్ కంటే మీరు బాగా పెద్ద మేధావులా? ఎలా జరగాలి? జరగకుండా ఎట్లా
అంటే శాశ్వత పరిష్కారం వైపు కాకుండా ఇది ఎటుపోతుందని ఆయనలాంటి వాళ్ళు ఒక సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అని ఆయన వర్గీకరణ వ్యతిరేకమా? ఒక ప్రత్యామ్నాయ మాట మాట్లాడితే నువ్వు ద్రోహివి, నువ్వు మాదిగ ద్రోహివి, లేకపోతే వర్గీకరణ వ్యతిరేకివి అని ముద్ర వేసేటువంటి ప్రమాదము ఎంతవరకు అది ఆహ్వానించక పరిణామం. మా మాదిగ సోదరులు మాట్లాడుతున్నారంటే మేము అర్థం చేసుకుంటాం. ఆవేదనల నుంచి మాట్లాడుతున్నారు. పర్వాలేదులే మా సోదరులే గదా! తర్వాత తర్వాత రియలైజ్ అయితారని మేము అనుకుంటున్నాం. నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? మీరు గూడా అట్లా మాట్లాడితే ఎట్లా? విమలక్క ఆమంటే నాకు చాలా గౌరవం. ఎక్కడ తొడగొట్టాలో కొట్టకుండా, ఇక్కడ మీరే ఇట్లా గొడవలు పెట్టుకొని తొడగొట్టుకుంటే ఎట్లా? ఎవరు కొట్టారక్క తొడలు? మరి మీ విఘ్నతకు వదిలేస్తున్నా నేను. ఇంక మీ విషయంలో నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీరంటే మాకు గౌరవం ఉంది బాగా. హ్మ్. కాబట్టి బీసీ మేధావుల పేరు మీద బయటకొచ్చి మాట్లాడుతున్న మీ అందరూ దయచేసి కొంచెం చదవండి. కేవలం కృష్ణన్న చెప్పిందే నమ్మకండి. లేదా ఇంకోళ్ళు చెప్పింది మాలలు చెప్పింది కూడా నమ్మకండి. మాలలో మాదిగలు ఇద్దరు చెప్పింది మీరు ఇనండి. కానీ పరిశోధన చేయండి. శోధించండి. వాస్తవాలేందో కొంచెం చూడండి. రాజ్యాంగం చదవండి. రాజ్యాంగ డిబేట్ చదవండి. ఈ 3 రిపోర్ట్స్ చదవండి. లోకూర్ కమిషన్ రిపోర్ట్ కూడా చదవండి. అది వక్రీకరించబడుతుందా? నిజంగానే నిజం ఉందా? జస్టిస్ రామచంద్రరాజు రిపోర్ట్ కూడా చదవండి. విశాంబరం రిపోర్ట్ చదవండి. మొన్నొచ్చిన జడ్జిమెంట్ చదవండి. అడిక్వసీ అంటే ఏమిటి? డిఫైన్ చేయండి దయచేసి. ఇన్‌అడిక్వసీ అంటే ఏందో డిఫైన్ చేయండి. రిలయబుల్ డాటా అంటే ఏందో అర్థం చేసుకోండి. సైంటిఫిక్ డాటా అంటే ఏందో అర్థం చేసుకోండి. ఎంపిరికల్ బేస్డ్ ఆన్ ఎంపిరికల్ ఎవిడెన్స్. ఎంపిరికల్ అంటే ఏంది? ప్రకృతి ప్రసాదించినటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించగలిగేటువంటి పరికరాలు ఎంపిరికల్ అంటే. కండ్లకు కనబడేది అని అర్థం ఎంపిరికల్ అనంటే. ఏం కనబడ్డది మీకు కళ్ళల్లో? ఇది సందర్భం కాదు. దీని మీద చాలా స్టడీ చేస్తున్నాం మేము గూడా. వస్తాయి ఒక 10, 15 రోజులు ఆగండి. కానున్న కార్యము గంధర్వులే చేసుగాక అని ఒక మాటున్నది. ప్రభుత్వమే బయటపెట్టాలని కోరుతున్నాం. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ డాక్టర్ సమీమ్ అఖ్తర్ గారికి వారు సేకరిస్తున్న సమాచారాన్ని కూడా మొత్తం శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడే ప్రక్రియకు ముందుకు పోవాలి. ఏ రంగం ప్రభుత్వ రంగాలుగా గుర్తించబడ్డ అన్ని డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన మొత్తం డాటా తీయాల. పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలది. వ్యవసాయ రంగం కావచ్చు, రవాణా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, అర్బన్ సెక్టార్ కావచ్చు, రూరల్ సెక్టార్ కావచ్చు. ఏ సెక్టార్‌ని వదిలిపెట్టకండి దయచేసి. తీయండి 10, 15 సంవత్సరాల్లో జరిగినటువంటి పురోగతి ఏమిటి? ఎవరెక్కడున్నారో తీయండి. తీసి పంచండి. అలా ఎవ్వరున్నా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారము పాటిద్దాం. అటు మాలలు, మాదిగలు వర్గీకరణను సమర్థించే వాళ్ళము. మనం అన్నదమ్ముల్లాగా ఆవేశాలకు పోవద్దని ప్రార్థిస్తున్నా. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయితది. డైలాగే వద్దంటున్నారేంది మీరు? మొత్తం కులం, మొత్తం జాతి జాతంతా వ్యతిరేకిస్తుందా వర్గీకరణ? అది అవాస్తవం. కాబట్టి జరగవలసిన ప్రక్రియ ఎలా జరగాలో ఆలోచించండి దయచేసి. మేము సిద్ధంగా ఉన్నాం చర్చలకు. ఈ మాలా మాదిగేతర సమూహాలకు ఎట్లా న్యాయం చేస్తామో ఆలోచించండి. 2011 ప్రకారం పోతే రెల్లి జాతి. రెల్లు రెల్లి అప్పుడు జస్టిస్ రామచంద్రరాజు సూచించినటువంటి జాబితా ప్రకారం వెళ్తే రెల్లిలకు 0.1% కూడా రావట్లేదు. అది చాలా అన్యాయమైనటువంటి ప్రతిపాదన అయితది. ఆది ఆంధ్రులు వాళ్ళకి గూడా నాట్ ఈవెన్ 0.5% కూడా రిజర్వేషన్ రాదు. 2011 సెన్సస్ ప్రకారం వెళ్తే. మరి ఇప్పుడు జనాభా లెక్కలు కొత్తవి తీస్తున్నారు గదా! ఈ సందర్భంగా ఒక మాట చెప్తా. విఠల్ నీకు దమ్ముంటే బీసీ మేధావులారా మీరు ఒక ప్రతిపాదన పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనంటే ఇప్పుడు ఎట్లాగో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సామాజిక, ఆర్థిక సర్వే చేస్తున్నారు. సోషియో ఎకనామిక్ సర్వే చేస్తున్నారు. దాంట్లో కులాల వారి లెక్కలు కూడా తీస్తున్నారు. టెక్నికల్‌గా కుల గణన అంటే రాజ్యాంగబద్ధంగా అది చెల్లదు కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వే అంటున్నారు.
దానికి రాజ్యాంగ భద్రతను కల్పించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుదాం. ఆ లెక్కల ఆధారంగా పంపకాలు చేయాలని అడుగుదాం. కేవలం జనసంఖ్యనే ఒక్క జనాభా అనే ఏకైక వర్గీకరణకు ఏకైక మార్గం కాదు. జనసంఖ్య తక్కువగా ఉండి, ఈ 70, 80 సంవత్సరాల కాలంలో కేవలము ఈవెన్ అటెండర్‌లు గాకుండా కూడా పోయినటువంటి జాతులకు ఒక 10 సంవత్సరాలు మనం ఓర్చుకుందాం అంటున్నాను నేను. ఇవ్వండి. మేము 65% యెస్. 2011 సెన్సస్ ప్రకారం మాదిగలు దానికి అనుబంధంగా చేర్చబడ్డ కులాలన్నీ కలిపితే 65% ఉన్నారు. దాని ప్రకారం 9.5% 7% వస్తది. మాలలకు 5.4 లేకపోతే 6% వస్తది. నేనొక మాలవాడిగా చెప్తున్నా. అటు మాలలు, ఇటు మాదిగలు ఒక 2%, 2, 2, 4% వదులుకోవాలి. ఒక 10 సంవత్సరాలను వదులుకోవాలి. వదులుకుంటే ఒక డక్కరాయనకు, ఒక చిందాయనకు, ఒక మాస్టాయనకు, ఒక మాల బేగరికి, లేకపోతే ఒక మాల ఆహ్, గుర్రపు మాలకు వాళ్ళకి న్యాయం జరుగుతది. ఇప్పటి వరకు ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కని జాతులు ఎన్నో ఉన్నాయి దళితులలో. గట్లాంటి అది చాలా ఉన్నతమైన ప్రతిపాదన అయితది. గట్లా ఆలోచిద్దామని అంటున్నాం మేము. మేమెంత సౌహృద వాతావరణాన్ని నెలకొల్పడం కోసము, మా సోదరులు వాళ్ళు తిట్టినా, లేకపోతే వాళ్ళు రకరకాల పాటలు రాస్తున్నారు. సాహిత్యం అంటేనే దళితులు. గొప్ప గేయాలు రాసిండ్రు. ఇక్కడ ఈ నేల మీద జరిగిన అనేక ప్రజాతంత్ర, సామాజిక సంస్కరణ ఉద్యమాలకు నెలవుగా తెలంగాణ ఉంటే, ఆ తెలంగాణ నేలను గేయం ద్వారా, పాట ద్వారా పులకింపజేసినటువంటి చారిత్రక సందర్భం దళితులకే ఉంది. అందులో మాదిగల యొక్క పాత్ర ఎవరు కాదనలేరు. కానీ అన్నలారా మీరు ఏం పాటలు రాస్తున్నారు? భాష ఎంత శృతి మించిపోతుంది కొంచెం ఆలోచించండి దయచేసి. అట్లాంటి భాషను ఎంకరేజ్ చేయొద్దు. నేను కృష్ణని కూడా అది విజ్ఞప్తి చేస్తున్నా. తాత్కాలికంగా సంతోషంగా ఉండవచ్చు. తాత్కాలికంగా అది మనకు చాలా సంతృప్తినివ్వవచ్చు. కానీ దీర్ఘకాలికంగా కనీసం ఎక్కడైనా కలిస్తే అన్న, తమ్మి అని మందలించుకునేటువంటి ఒక సందర్భం లేకుండా ఇది ముందుకెళ్తుంది. ఎంతవరకు ఇది భావ్యమో దయచేసి ఆలోచించండి. కాబట్టి సంఘీభావంగా మీటింగ్‌లు పెట్టడం వరకు బాగానే ఉంది. పెట్టండి. కానీ పెట్టి మాట్లాడేటప్పుడు కొంచెం అధ్యయనం చేసి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఎవరి గురించి మాట్లాడుతున్నామో కూడా తెలుసుకొని మాట్లాడండి. విఠల్ గారు మాట్లాడితే ఇంకా సందిట్లో సదేమయ్యేలాగా మొత్తం అందరిని మునంబెట్టి చదువుతున్నాడు పేర్లు. కొప్పుల రాజు గారి గురించి ప్రస్తావించినారు. కొప్పుల రాజు గారు చేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి, దేశవ్యాప్తంగా దళితులకు ఆయన చేస్తున్నటువంటి మేలు నీకేం తెలుసా? అంటే రాజకీయాలంటూ ఒక బూరద గుంట. రాజకీయాల్లో ఉన్నోళ్ళందరూ దొంగలు, లంగలు లేకపోతే లంగలు, లఫంగులు. వాళ్ళు ప్రజా వ్యతిరేకులు అనేటువంటి ఒక తుచ్చమైన అభిప్రాయంతో ఉన్నట్టున్నావు నువ్వు. రాజకీయం అంటే మిత్రమా ఒక సేయింగ్ ఉంది. ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా నీకు చెప్తున్నా జర నేర్చుకో. స్టేట్ హాస్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. రాజ్యం అనే భావన మానవ జీవిత మనుగడలోకి ఎందుకొచ్చిందనంటే, మనిషికి ప్రాణాన్ని రక్షించడం కోసం వచ్చింది. ప్రాణాన్ని రక్షించడమే కాదు, మనుషుల ప్రాణాన్ని రక్షిస్తూ, మనిషిని మానవీయంగా తయారు చేయడం కోసం ఎప్పుడు రాజ్యం మనుగడలో ఉంటది. అట్లాంటి ప్రయత్నాలు చేయడంలో మనుషులున్నారు. ఇంకా అట్లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నారు గాబట్టే, కాస్తో కూస్తో ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది. ఎవరికి అన్యాయం చేసిండండి కొప్పుల రాజు? నీకేమైనా అన్యాయం చేసిండా? అంటే మాలలుగా పుట్టినోడు అసలు రాజకీయాల్లో ఉండకూడదా? ఏ పార్టీలో ఉండకూడదా? ఖర్గే, ఖర్గేని ప్రశ్నిస్తావు. కొప్పుల రాజుని ఇంకా నీకు మల్లేపల్లి లక్ష్మి నీ ఫ్రెండా? ప్రొఫెసర్ గంటా చక్రపాణి సారు నీ స్నేహితుడు. నువ్వు వాళ్ళని ప్రశ్నిస్తావు. అంటే వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నట్టే ఎక్కడైనా రాసినారా? ఒక అక్షరం రాసినారా? వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నామని ఎక్కడైనా రాసినారా? మాట్లాడినారా?
అంటే నువ్వెప్పుడు మాట్లాడమంటే అప్పుడు నీ ఎమ్మటి రావాలనా? వేరే పని లేదా వాళ్ళకు? మీరు ఎగురమంటే ఎగరాలే, దునుకమంటే దునకాలే, కూర్చోమంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవన్నా మిస్టర్ విఠల్? ఏ ఆధారంతోని అంటున్నావు బ్రదర్? ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక ఎంపిరికల్ ఎవిడెన్స్ ఉండాలి గదా! సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన నాట్ ఈవెన్ 1 వీక్ లోపే సుప్రీం కోర్ట్‌ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిలో ఏది అభ్యంతరకరము, ఏది ఆమోదయోకరము, దేని ప్రకారం దీనిలో ఉన్నటువంటి రాజకీయాలేందని బహుశా ఈ తెలుగు నేల మీద దాన్ని విస్తృతంగా చదివి, అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ రాసింది వాళ్ళిద్దరే. నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నాకు తెలిసి అసలు ఆ రిపోర్ట్ గూడా నువ్వు చదివుండవు. ఏ అవగాహన లేకుండా, ఏం జేస్తున్నారో అధ్యయనం జేయకుండా, ఏదైనా ఎవిడెన్స్ బేస్‌తోని మాట్లాడు. హర్షిస్తాం. సమాధానం జెప్పాలే. నీకు జెప్పాలనా సమాధానం? సమాజానికి ఎప్పుడో చెప్పారు. మాల సామాజిక వర్గాన్ని గూడా వాళ్ళు సమయంలో ఉండాలని కోరుతున్నారు. నీకేం తెలుసా? నీ గురించి ఇంతసేపు మాట్లాడడం గూడా సమయం వృధా. కానీ తప్పనిసరి పరిస్థితి. ఒక క్లారిటీ ఇవ్వాలి. సమాజానికో క్లారిటీ ఇవ్వాలనే ఈ వీడియోలో ఇంతసేపు నేను మాట్లాడుతున్నా. నీ గురించి అంత మాట్లాడవలసినటువంటి సందర్భం కాదు గానీ, నువ్వు అనివార్యతను సృష్టించినవు. అయినప్పటికీ మాట్లాడవలసిన సందర్భాన్ని మాట్లాడుతూ చిట్ట చివరిగా మాదిగ సోదరులకు, మాదిగ మేధావులకు, మాదిగ గాయకులకు, మాదిగ జాతిని ఒక తాటి మీన తీసుకొస్తున్నటువంటి పెద్దలు మందకృష్ణన్న గారికి చేతులెత్తి వినమ్రంగా కోరుకుంటున్నా. అగాధాన్ని పూడ్చడం కోసం ప్రయత్నం చేద్దామన్నా. అంతే తప్ప అగాధాన్ని పెంచొద్దు. పరిష్కార మార్గం కావాలని మాలాంటి వాళ్ళం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనుషులను నమ్మండి దయచేసి కొంచెం. మాల కులంలో పుడితే వ్యతిరేక? నాణ్యత లేని అభిప్రాయంతో ఉండొద్దు. నేనొక మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయో ఏమో తెలవదు. సమాజం ఎట్లా ఇయ్యాల నీకు మద్దతు ఇచ్చిన వాడు రేపు నీతో ఉంటాడో లేదో తెలవదన్నా. కానీ కలకాలం కలిసి ఉండవలసింది మనమే. ఒక రక్తపు బిడ్డలం, బాధితులం. సమూహంగా ఎదిగి సమాజాన్ని నిర్దేశించిన వాళ్ళం. ఈ సమాజానికి దిశను నిర్దేశించిన బుద్ధిజీవులం మనం. తాత్కాలికంగా వచ్చిన ఈ సమస్యను పరిష్కరించుకొని, రాబోయే కాలంలో ఉన్నతమైన ఆశయాల కోసం పనిచేయవలసినటువంటి మనము, ఈ రకంగా అగాధాలు సృష్టించుకొని ముందుకు పోకుండా ఉండేటువంటి ఏ చిన్న అవకాశం వచ్చినా మనం జార విడుచుకోవద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు.